హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో స్కూల్ స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా పిల్లలు. ఎంత తొందరగా వెళ్ళిపోతున్నారు కదా. మీరు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. వెరీ గుడ్. మీ అందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ నచ్చుతుందా? బ్లెస్ అవుతున్నారా? సో మీరు బ్లెస్ అవుతే మేము వీఆర్ బ్లెస్డ్ అని మీ కింద కామెంట్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా సరే మాకు కింద కామెంట్ చేస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మీరు రాబోయే ఎపిసోడ్స్లో మన టీం నుంచి లేకపోతే మన ఫ్యామిలీ నుంచి మనం అనేకమైన VBSSకి వెళ్ళాము. ఆ పిల్లలందరూ కూడా మీలాగే చాలామంది ఉండొచ్చు. మీరు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు కదా. మీ అందరు కూడా హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు యేసయ్యతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ యేసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి యేసయ్య, నువ్వు నాతో మాట్లాడేసయ్య అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, యేసయ్య మీ పక్కనే ఉన్నారు పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? హాయ్ పిల్లలు, మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందామా? మనం ప్రేయర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 1 అంటే ఏం చేయాలి? మోకరించాలి. 2 అంటే చేతులు, 3 అంటే కళ్ళు మూసుకోవాలి. అక్క చూడట్లేదు కదా, మమ్మీ డాడీ చూడట్లేదు కదా అని అంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. కాబట్టి 1 మోకరించండి, 2 చేతులు జోడించండి, 3 కళ్ళు మూసుకోండి. యేసయ్య నీకు వందనాలు, నీ కృపలో భద్రపరిచి లాస్ట్ వీక్ అంతా కాపుదల భద్రత ఇచ్చి ఈ నూతన వారంలోకి మమ్మల్ని నడిపింపజేసాం. నీకు వందనాలు. ఇగో ప్రభా, బిడ్డలు మేము కలిపి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుండగా మీరు మా మధ్యలోనే మేము నమ్ముతున్నాము. అక్క వాళ్ళు సాంగ్స్ యాక్షన్ చేసినప్పుడు ఆ వాటలు మేము నేర్చుకొని నేను మహింపరచాలి. ఆరాధన ద్వారా నేను మహింపరచాలి. వాక్యం నేర్చుకొని ఆ వాక్య అనుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. స్టోరీ ద్వారా ప్రభా, లెసన్ ద్వారా మా జీవితంలో మేము ఏది మలుచుకోవాలో మాకు సహాయం చేయండి. అలాగే యాక్టివిటీ ద్వారా మేము నేర్చుకోవడం సహాయం చేయండి. నేర్పిస్తున్న అక్క వాళ్ళందరినీ దీవించండి. ఈ ప్రోగ్రాము ఈ బిడ్డలకి ఆశీర్వాదకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, అనేకులు నీ వైపు త్రిప్పే వారంగా మేము ఉండడానికి మీరే సహాయం చేయమని, ప్రోగ్రామ్ అంతా నీ ఆదివినం నుంచి లీడ్ చేసి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడివేకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు, ఆమేన్. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు. వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలామంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈరోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? Jesus loves you. Are you happy? He is with you. Carry on into His presence. Why do you worry? Hakuna Matata. Oh, 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 Almighty God. Oh, 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 Almighty God. Children, Jesus loves you. Are you happy? He is with you. Carry on into His presence. Why do you worry? Hakuna Matata. Oh,
పిల్లలు చాలామంది చాలా బాగా చేస్తున్నారు, చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు, మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రేయర్స్ లో వాక్యం చూద్దామా? సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళు కంచె, యథార్థవంతులు త్రోవ రాజమార్గము. అంటే ఏంటో తెలుసా పిల్లలు, మన సోమరుగా ఉన్నాం అనుకో, దేవుని విషయంలో లేజీగా ఉన్నాం అనుకో, మనకన్నీ కూడా బ్యాడ్ థింగ్స్ ఫేస్ చేస్తాం. అదే మనం యథార్థవంతులు అంటే దేవుని వాక్యాన్ని వింటూ దేవుడు ఏం చెప్తున్నాడో, దేవునికి ఎలా ఉంటే మనం నచ్చుతాము, అలా మనం జీవించినట్లయితే మనకన్నీ కూడా గుడ్ థింగ్స్ జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళా ఎంత ఇంపాసిబుల్ థింగ్స్ అయినా కూడా మన జీవితంలో దేవుడు సాధ్యంగా చేసి చూపించి అందరికన్నా ఉన్నతముగా మనం నిలబెడతాడు. సో ఈరోజు నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు? సోమరితనంగా ఉంటావా, ఆర్ ఎల్స్ లేదు దేవుని మాట వింటావా? నువ్వు ఈ రోజు నేనే దేవుని మాట విందామని నిబంధన తీస్తున్నాను. మరి మీరు కూడా లేజీగా ఉండకుండా దేవుని విషయంలో యాక్టివ్గా దేవుని పని చేస్తూ మరి అనేక మంది దీవెనకరంగా మీరు ఉంటారు కదా పిల్లలు. వెరీ గుడ్, మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్యా, అక్క చెప్పే స్టోరీ ఇది, నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్యా, నా హార్ట్ని ఓపెన్ చేసేయ్యా అని చెప్పి మాకు ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేసిన మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? ఎస్ఐతో మాట్లాడతామా? ఎప్పుడైతే ఎస్ఐతో మాట్లాడతామో ఆయన ఖచ్చితంగా నీకు ప్రార్థనలు విని నీకు సమాధానం దయచేసే దేవుడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కానీ మాతో పాటు కలిసి నీ 2 చేతులు జోడించి మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? నీవు నన్ను చూడగా నీ దర్శనమే నాకు బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నీవు నన్ను చూడగా నీ దర్శనమే నాకు బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై నన్ను చూడగా
శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా అందరూ చెప్తామా, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయేను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయేను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. చెప్దామా, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. యేసయ్యా నీకు వందనాలు. అవునయ్యా, నీ ముఖ కాంతియే మా ధైర్యము ప్రభువా, నీ ముఖ కాంతియే మా బలము ప్రభువా. నేను ఎన్నో మార్లు ప్రభువా, నేనేసే మేము ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించావు. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నేను ఈ సమయంలో ప్రభువా మాతో పాటు కలిసి నేను ఆరాధిస్తున్న ప్రభువా ఆ చిన్నారి బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారు ఎలాంటి పరిస్థితులు గుండా ఉన్న ప్రభువా, ఎలాంటి పరిస్థితులు గుండా వారు వెళుతున్నా ప్రభువా నాయనా వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి ప్రతి పరిస్థితిలో ప్రభువా మీరు విజయం దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా ఎల్రోయివై నువ్వు మమ్మల్ని చూడగా ప్రభువా శత్రు ప్రణాళిక ఆగిపోయింది ప్రభువా. శత్రువు సిగ్గునుందాడు ప్రభువా, శత్రువే పారిపోయాడు అన్నాడు ప్రభువా. ఇదిగోనైనా చిన్న బిడ్డ జీవితంలో ప్రభువా ప్రతి పోరాటంలో మీరుండి ప్రభువా తన గొప్ప విజయము దయచేయమని ప్రభువా ఇదివరకు స్తుతించాం, నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగో లెసన్స్లోకి వెళ్తాను మీరు కృప చూపించండి. నేను అందరితో మాట్లాడిన చెప్పబోతున్న టీచర్ని అభిషేకించమని ఈ ఆరాధన అంతా నీకే చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడు సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికులు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా, మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మనం స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హాయ్ పిల్లలు,
మరి స్టోరీ నేర్చేసుకుందామా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా కనెక్టెడ్ స్టోరీ చెప్తుంది. ఏంటో తెలుసా పిల్లలు, మనందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బద్ధకం. అబ్బా, రోజు మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్ళాక మమ్మీ ఏదైనా చెప్పింది అనుకో, మమ్మీ నేను తీసుకురాను మమ్మీ, ఎక్కువ మమ్మీ వాటర్ తీసుకురానా నాకు కొంచెం అంటే నేను తీసుకురాను మమ్మీ అంటారు. నాకు తెలిసిన కొంతమంది ఉంటారు, పక్కనే రిమోట్ ఉంటుంది, రిమోట్ తీసుకురాక, లేకపోతే ఛార్జింగ్ పెట్టు ఫోను అని పక్కన ఉన్నా సరే చేసుకోలేరు పిల్లలు. మీకు కూడా అలాంటి బద్ధకం ఉందా? ఏసైకి అలాంటి బద్ధకం ఉన్న వాళ్ళంటే ఇష్టం ఉండదంట పిల్లలు, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలంట. అయితే మనలాగే మీలాగా నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని. మనందరిలాగా ఒక ఇద్దరు అన్నయ్యలు ఉన్నారంట. వాళ్ళిద్దరు అన్నయ్యలు కూడా చాలా బద్ధకం అంటే పిల్లలు. ఎంత బద్ధకం అంటే ఆ మమ్మీ చాలా రోజు నాన్న ప్లీజ్ అంటే వెళ్ళు మమ్మీ అని చెప్పి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకోవడమే అలవాటు వాళ్ళకి. మనకు కూడా అంతే కదా, హాలిడేస్ వచ్చాయంటే బుక్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు, మనం ఎక్కడ ఉంటుందో తెలియదు, బెడ్ మీద కూర్చొని టీవీ ఆన్లో ఉంటుంది, ఫోన్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది, రీల్స్, షార్ట్స్, గేమ్స్. బాయ్స్ అయితే గేమ్స్ ఆడుతూ ఉంటారు, టీవీ ఉండాలి, ఇలా ఉండాలి. వీళ్ళు కూడా ఏ పని చేయకుండా చాలా బద్ధకస్తులుగా ఉన్నారు పిల్లలు. వాళ్ళ మమ్మీ ఎంత బాధపడుతున్నారన్నా వాళ్ళ మమ్మీ చెప్పిన మాటని అస్సలు వినేవారు కాదు. అలాగా ఎప్పుడు మార్నింగ్ లెగడం, బ్రష్ చేయడం, తినడం, స్నానం కూడా చేసేవారు కాదంట. కొంతమంది హాలిడేస్ అయితే స్నానం కూడా చేయడం మర్చిపోతారు కాదు, మర్చిపోవడం కాదు, బద్ధకంతో స్కూల్ లేదు కదా అని చేయరు. వీళ్ళు కూడా సేమ్ అలాగే ఉండేవారు పిల్లలు. ఎప్పుడు చూసినా బెడ్ మీద కూర్చొని స్క్రోల్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఏమైంది అని అంటే వీళ్ళిద్దరు కూడా ఒక ట్రీ కింద కూర్చున్నారు. ఏ ట్రీ కింద అంటే మామిడికాయ చెట్టు, అంటే మనకు తెలుసు కదా మ్యాంగో ట్రీ కింద. మన అందరికీ కూడా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా. రీసెంట్గా మనందరం మ్యాంగోస్ తిన్నాం, మ్యాంగోస్ మిస్ అవుతున్నాం కదా. అయితే మ్యాంగో ట్రీ కింద కూర్చున్నారు. ఒక అన్నయ్య ఒక పక్కన, తమ్ముడు అక్కడ కూర్చొని చక్కగా నిద్రపోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒక పెద్ద మంచి మ్యాంగో పండిపోయి కింద పడిందంట. ఎంత చూడ్డానికి చాలా టేస్టీగా ఉందంట పిల్లలు, చూడ్డానికే చాలా అబ్బా ఎంత బాగుందో మ్యాంగో, ఎంత మంచి కలర్ అనిపిస్తుంది. కానీ ఇద్దరికి ఏంటి బద్ధకం కదా, ఇంకిద్దరు కూడా ఎవరో నువ్వు తీరా తమ్ముడు అంటే నేను తీయలేనా, నువ్వు తీ అన్నారు, కానీ ఇద్దరు తీయలేదు. అయితే అక్కడ పక్క నుంచి ఒక సైన్యాధిపతి వెళ్తున్నాడంట, అంటే రాజు కింద వర్క్ చేసే ఒక అతని దగ్గరికి అతను వస్తుంటే సైన్యాధిపతిని సార్ రండి అంటే ఆయన ఏదో ఫోన్లో ఏదో మాట్లాడడానికి ఏమని అనగానే అదిగో అక్కడ మామిడికాయ ఉంది కొంచెం మాకు తీసిస్తారా అని అన్నారంట. ఈ సైన్యాధిపతికి చాలా కోపం వచ్చిందంటే, ఏంటి ఇద్దరు కూడా ఇలా చెయ్యి పెడితే అందే అంత దూరంలో ఉంది, ఇంత బద్ధకమా వీళ్ళకి అని చెప్పి బీభత్సంగా చాలా కోపపడి వెంటనే ఏం చేస్తారు తెలుసా పిల్లలు, ఇంకా చాలా కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. అమ్మా నీకు ఎలాంటి కొడుకులు పుట్టారమ్మా, ఇద్దరికిద్దరు బద్ధకస్తులు అంటే. అవును సార్ మేము ఏం చేయనయ్యా, నేను చెప్పి అలిసిపోయాను, దానివల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, దానివల్ల వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి చాలా ఏడుస్తున్నాడు పిల్లలు, చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ మమ్మీ చాలా నేనేం చేయాలో తెలియదంటే, సరేనమ్మా నువ్వు బాధపడకు, రేపు రాజుగారు రమ్మంటున్నారని చెప్పు, వాళ్ళిద్దరికి ఒక మంచి లెసన్ నేర్పిద్దామని చెప్పి అనగానే సరే అని చెప్పి వెంటనే రేపు మమ్మీ రాజుగారు రమ్మన్నారా, మీరు రాజుగారి దగ్గర టైంకి వెళ్ళకపోతే రాజుగారు కోపం వస్తుందన్నా. అయినా సరే లేటుగా లేచారు, లేటుగా రెడీ అయ్యారు, లేటుగా వెళ్ళారు. అయితే రాజుగారు చెప్పారు, ఇదిగో మీ ఇద్దరికి చాలా బద్ధకం అని విన్నాను, మీ ఇద్దరికి ఒక జాబ్ ఇస్తున్నాను, అది ఖచ్చితంగా మీరు చేయాలి, మీ ఇద్దరికి సరైన జాబే అది అంటారు. అవునా సార్, ఓకే ఏంటి అంటే ఒక రూమ్ చూపిస్తారు, ఈ రూమ్కి మీ ఇద్దరు ఏం చేయాలి అంటే కాపలాగా ఉండాలి, ఒక వాచ్మ్యాన్ లాగా ఇద్దరు ఉండాలి, ఎందుకంటే ఆ రూమ్లో చాలా వాల్యుబుల్ డైమండ్స్, వాల్యుబుల్ జ్యువెలరీ, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అంటే. ఓకే సార్, ఏదైనా పోయిందంటే మీకు చాలా గొప్ప పనిష్మెంట్ ఉంటుంది, పెద్ద పనిష్మెంట్ ఉంటుంది అనగానే ఇద్దరు బయట నించున్నారు పిల్లలు, నించొని కొంచెంసేపు నించున్నారు, అబ్బా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అని అలా మళ్ళీ కూర్చున్నారు. కొంచెంసేపు కూర్చొని అలా పడుకుని పోయారు. అలా లేసేసరికి డోర్ ఓపెన్ చేస్తుంది పిల్లలు, వీళ్ళకి ఇంకా భయం పట్టుకుంది. అమ్మో రాజు మరీ చెప్పారు, మా బద్ధకం వల్ల మేము ఇలా చేసుకున్నామని చాలా భయపడుతూ ఉంటే అందులో సైన్యాధిపతి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉందని లోపలికి వెళ్ళి అన్నీ పోయాయి అని చెప్పి చాలా పదండి మీరు రాజు. సార్ వద్దు సార్, సారీ సార్, మా బద్ధకం వల్ల చేసాం, ఇంకెప్పుడు చేయించాలంటే లేదు, మీరు ఏదైతే చేశారో దానికి మీరు శిక్ష పొందాలని చెప్పి ఇద్దరిని తీసుకొని వెళ్ళారు పిల్లలు. వెళ్ళిన వెంటనే అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలుసా, అక్కడ రాజుగారు నించొని ఉన్నారు. ఏమైందంటే ఇలా జరిగిందంటే పదండి మిమ్మల్ని అని చెప్పి ఒక పెద్ద బోన్లోకి తీసుకెళ్ళి దాంట్లో ఏమన్నాయి తెలుసా, సింహంలోని దీంట్లో వేసేటంటే వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే రాజుగారు కాలు పట్టుకొని, రాజుగారు మా బద్ధకం వల్ల ఇలా జరిగింది, మేము ఇంత కోల్పోయాం, ఇప్పటి వరకు మా లైఫ్ కోల్పోయాం, మా టైం కోల్పోయాం, అన్నీ కోల్పోయాం, ఇంకెప్పుడు మేము బద్ధకం ఉండం రాజుగారు అని సారీ అని చెప్పగానే సరే ఇప్పటి నుంచి అనగానే వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకున్న పిల్లలు మార్నింగే లేసేవారు, వాళ్ళని రెడీ అయిపోయి చక్కగా అన్ని విషయాల్లో మమ్మీకి హెల్ప్ చేస్తూ బయట విషయాలు అన్నీ చేస్తుండే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఎంత బ్లెస్ అయ్యారు తెలుసా. ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు దేవుడు ఎన్ని విధాలుగా బ్లెస్ చేశాడు. నువ్వు కూడా బద్ధకంగా ఉన్నావు అనుకో, చదవకుండా వేసే నాకు మంచి మార్క్స్ రావాలంటే ఎలా అవుతుంది పిల్లలు, అవ్వదు కదా.
కదా, నువ్వు చదువుతూ ఏసైకి హెల్ప్ పడితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈ రోజు నుంచి మన బద్ధకాలు కూడా వదిలిపెట్టేద్దామా? ఏసైకి బద్ధకం ఉన్న వాళ్ళంటే ఇష్టం ఉండదు పిల్లలు. ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ చక్కగా ఏసై పని మాటలు వింటూ ఏసైకి నచ్చినట్లుగా చేస్తూ, మరి ఏసైకి ఇష్టమైన బిడ్డవైతే నువ్వు కూడా ఈ రోజు నుంచి నీ బద్ధకాన్ని వదిలేస్తావా? ఈ రోజు నుంచి మన బద్ధకాన్ని వదిలేసి చురుగ్గా ఉండి ఏసై కోసం బ్రతుకుదామా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? ఎస్, యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయి పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? ఎస్, మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలి అంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలని. మేము ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు అందరికి స్టోరీ నచ్చిందా? ఎంతమంది సాంగ్ వచ్చింది? నాకైతే సాంగ్ వచ్చింది. మీరందరూ చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు. సో ఈరోజు లాస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ మీకు చెప్పడానికి వచ్చాను. ఈరోజు ఏంటంటే క్లిప్ అంటే బట్టల క్లిప్ పిల్లలు. ఇది బట్టలకి చాలా మమ్మీ చూడండి, బట్టలు చాలా ఎగ్జైట్గా ప్రతి మమ్మీస్ కూడా ఇది కొనుక్కుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బట్టల క్లిప్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని వెరైటీస్ అన్నీ కొంటూ ఉంటారు మమ్మీ వాళ్ళు. ఎందుకంటే నీ డ్రెస్ ఎంత కాస్ట్లీ అవ్వచ్చు, ఒక 10,000 డ్రెస్ కొనుక్కున్న, ఒక 5,000 డ్రెస్ కొనుక్కున్న, బట్టలు ఆరబెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ క్లిప్ అనేది పెట్టాలి. అలాగే క్లిప్ పెట్టకపోతే ఏమవుతుంది? గాలి వస్తే బట్టలన్నీ ఎగిరిపోతాయి. 10,000 డ్రెస్ అయినా సరే ఎగిరిపోవాల్సిందే. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఖచ్చితంగా నీకేమే ఉండాలి? వాక్యం ఉండాలి. నీ వాక్యం అనేది ఎప్పుడు మనలో ఉన్నా, దేవునితో ఎప్పుడు నడిచినా, ఏ గాలి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి సాతానుగాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు ఎగిరిపోకుండా నువ్వు స్టాండ్గా నిలబడి దేవునిలో ధైర్యంగా ముందుకెళ్తావు. అనేక మంది కూడా ధైర్యాన్ని పంచుతావు పిల్లలు. సో ఈ రోజు నుంచి ఆ బట్టలకి ఇప్పుడు ఎప్పుడు చూస్తే మీకు ఏం గుర్తు రావాలి? దేవుని వాక్యం చదవాలి. ఎలాంటి సమస్య వచ్చి నేను స్టాండ్గా నుంచోవాలంటే ఖచ్చితంగా నేను దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఈ రోజు నుంచి ఖచ్చితంగా దేవుని వాక్యం చదువుకుంటారు కదా. వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం మధ్య ప్రేయర్ చేయడానికి అక్క రెడీగా అన్నారు. మనం కూడా అక్కతో కలిసి ప్రేయర్ చేద్దామా? హాయ్ పిల్లలు, మరి ఈరోజు చక్కగా సండే స్కూల్ అంతటిని మీరు ఎంజాయ్ చేశారు కదా పిల్లలు. మరి క్లోజ్ చేసుకునే ముందు మరి ప్రార్థన చేసుకుందామా పిల్లలు? మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రవ్వా ఈ సండే స్కూల్ సర్వీస్ అంతట్లో కూడా తండ్రి ప్రవ్వా అయ్యా మంచి మంచి యాక్షన్ సాంగ్స్ తండ్రి ప్రవ్వా మంచి స్టోరీస్ నేర్చుకున్నందుకు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రవ్వా ఈ బిడ్డలందరినీ మీరు బలపరచండి నాయన ప్రవ్వా. అయ్యా ఈ వారం అంతా కూడా నాయన ప్రవ్వా అయ్యా వారు విన్నది ప్రతీది కూడా తండ్రి ప్రవ్వా వారు గుర్తించుకునేలాగా తండ్రి ప్రవ్వా మీలాగా జీవించటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.